అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, దీపారాధనలు, దైవభక్తికి ఎంతో విశిష్టమైన మాసంగా మన పెద్దలు భావిస్తారు. ఈ మాసంలో మనం చేసే చిన్న చిన్న పూజల వల్ల కార్యక్రమాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని పురాణాలు అదేవిధంగా సాంప్రదాయాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రావి చెట్టును పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. శ్రావణ మాసంలో రావి ఆకుతో చేసే ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం గురించి ఈరోజు మనమైతే తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుభ్రమైన వస్తువులు ధరించాలి. తర్వాత దైవాన్ని స్మరించుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. రావి చెట్టుని దర్శించుకునే ముందు మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా చాలా భక్తితో నియమాలతోటి ప్రార్థించాలి. వీలైతే చెట్టు దగ్గర చిన్న దీపం వెలిగించి పసుపు కుంకుమ సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో సోమవారం లేదా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేసి తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. శుభ్రమైన 11 రావి ఆకులను తీసుకొని వాటిని కడిగి పసుపు కుంకుమ అదేవిధంగా అక్షింతలు వేసి ఒక పళ్ళెంలో ఉంచి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అదేవిధంగా తరువాత ఈ 11 రావి ఆకుల్ని శివాలయంలో లేదా ఇంట్లో పూజా మందిరంలో కానీ ఉంచుకోవాలి. 12వ రోజు ఉదయాన్నే నది తీర ప్రాంతంలో ఈ ఆకులని కలపాలి లేదా ఎవరూ తాకని ప్రదేశంలో ఉంచాలి. ఇలా శ్రావణ మాసంలో చేయడం వల్ల గ్రహదోషాలు, ఐశ్వర్యం, ధనం, మానసిక బాధలు తొలగిపోతాయి. అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి. ఏదైనా మన భక్తి, మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.